జనసేన పార్టీలో ఒక్కసారిగా విభేదాలు బగ్గుమన్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో నాయకుల మధ్య బయటపడ్డాయి అంతర్గత విభేదాలు కూడా. ఇక రెండు వర్గాలుగా చేరి ఒకరిపై ఒకరు పిడిగుద్దులు తోపులాటలు కూడా చోటు చేసుకుంది. రెండుగా విడిపోయిన రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ముఖ్య అనుచరులు. కొద్ది రోజులుగా సోషల్ మీడియా వేదికగా రెండు వర్గాలకు వార్ కూడా కొనసాగుతోంది. ఎన్ఆర్ఐ వెంకటపతి రాజుకి జనసేన నాయకులు బాలాజీ బుజ్జి వర్గానికి మధ్య ఈ యొక్క పెద్ద ఎత్తున రాద్ధాంతం రచ్చకెక్కిందని చెప్పొచ్చు. ఎన్నికల నాటి నుంచి కొనసాగుతుంది ఈ వివాదం. అయితే ఎన్నికల తర్వాత ఓ బర్త్డే కార్యక్రమానికి ఒకే వేదికపై రెండు వర్గాలు కూడా తలపడ్డాయి. ఎన్ఆర్ఐ వెంకటపతి రాజు రావడంతో ఆగ్రహించారు వ్యతిరేక వర్గం. ఇక వెంకటపతి రాజు ఒక్కసారిగా దాడికి దిగిన నాయకులు. సో వెంకటపతి రాజుపై ఒక్కసారిగా దాడికి దిగారు. అడ్డుకునే ప్రయత్నం చేసిన మరో వర్గం. ఇరు వర్గాల మధ్య తోపులాట ఘర్షణ కూడా చోటు చేసుకుంది. ఇక పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆగన్ నాయకుల యొక్క ఈ గొడవ జరిగే సమయంలో అందుబాటులో లేని ఎమ్మెల్యే దేవర వరప్రసాద్. సో మొత్తం మీద ఈ ఘటన జరిగింది. ఇరు వర్గాల మధ్య తోపులాట కారణంగా పెద్ద ఎత్తున అంటే ఇరు వర్గాలు ఒకరి వైపు ఒకరు కూడా ఎన్నికల నేపథ్యం నుంచి కూడా ఈ వివాదం కొనసాగుతున్నప్పటికీ ఈ మధ్య కాలంలో ఒక బర్త్డే వేడుకగా జరిగినటువంటి ఘటన పెద్ద ఎత్తున రాద్ధాంతంగా జరిగిందని చెప్పొచ్చు. ఎన్ఆర్ఐ వెంకటపతి రాజుపై కొంతమంది తనకి పడినటువంటి వ్యతిరేక వర్గం కూడా దాడి చేసింది. సో ఇరు వర్గాలు ఒకరిపై ఒకరు తోపులాట కూడా జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ ఆర్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది ఈ ఘటన. రాజోలులో నాయకుల మధ్య బయటపడిన అంతర్గత విభేదాలు. ఎన్ఆర్ఐ వెంకటపతి రాజుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వర్గం ఆయన మీద దాడి చేసేందుకు ప్రయత్నించింది. ఒక బర్త్డే ఫంక్షన్ లో అడ్డుకునేందుకు వెళ్ళినటువంటి మరో వర్గంపై కూడా ఒకరిపై ఒకరు తోపులాట జరిగింది, గొడవ కూడా జరిగింది. ఎస్, దీనిపై మరింత సమాచారం ప్రతినిధి ప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ ప్రకాష్, సో ఏం జరిగింది? రెండు వర్గాలు ఇప్పటికే ప్రభుత్వం ఏర్పడే సుమారు నెల రోజులే కావస్తోంది. ఈ నెల రోజుల్లోనే ఇంత జనసేన పార్టీ ఒక కీర్తి ప్రతిష్టలను కావిస్తున్న పరిస్థితి. ఎందుకంటే పవన్ కళ్యాణ్ చాలా కీలక పాత్ర పోషించారు ప్రభుత్వం ఏర్పాటు అంటూ కూడా ఆయన వైపు కీర్తి ప్రతిష్టలు పొందుతుంటే పార్టీల విభేదాలు ఏంటి? ఏం జరిగింది అసలు? ఎస్, మనం ప్రధానంగా చూసుకోవచ్చు. తూర్పు కోనసీమ జిల్లాలో ఏకైక నియోజకవర్గం, గతంలో జనసేన నెగ్గినటువంటి నియోజకవర్గంగా పేరుగాంచిన రాజోలు, జనసేన అడ్డ, అదే రాజోలు గడ్డ అని చెప్పేసి ప్రధానంగా చెప్పుకొస్తుంటారు. కానీ ఇప్పుడు అక్కడ రాజోల్లో ఉన్నటువంటి జన సైనికుల మధ్య అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. అలాగే ప్రధానంగా ఎన్నికల సమయం నుంచి కూడా అక్కడ దేవ వరప్రసాద్ ప్రధానంగా అక్కడ ఎమ్మెల్యేగా ప్రకటించడానికి ఒక జనసేన అసలుగా ముందు నుంచి ఉన్నటువంటి జనసేన వర్గానికి, అలాగే ఇప్పుడు ఉన్నటువంటి దేవ వరప్రసాద్ దగ్గర ఉన్నటువంటి వెంకటపతి రాజుకి ఇద్దరి మధ్య కూడా గత కొన్నాళ్ళ నుంచి కూడా ఆధిపత్య పోరైతే కొనసాగిందని చెప్పాలి. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ఎవరో దివిసాల బుజ్జి కావచ్చు, అలాగే అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకులు అందరూ కూడా రెండు వర్గాలుగా చూడాలి. అలాగే పులిశెట్టి బుజ్జితో పాటు అలాగే దిరిసాల బాలాజీ ఇద్దరు కూడా ఒక ఏదైతే ఈ యొక్క వెంకటపతి రాజుకి అయితే వ్యతిరేకంగా ఉన్నారు. ఎన్నికల నుంచి కూడా ఇద్దరి మధ్య కూడా వాగ్వాదం చోటు తెచ్చుకుంటుందంటే ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా వీళ్ళపై పోస్టింగ్లు అసభ్యంగా పెట్టుకోవడం, ఈ విధంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఉన్నటువంటి ఇప్పుడు జనసేనకి దేవ వరప్రసాద్ గెలుపుకి అందరూ కూడా కలిపి కృషి చేశారు. కానీ గెలుపుకి కృషి చేసిన అక్కడ గెలిపోయినప్పటికీ కానీ ఇలా మధ్య ఉన్నటువంటి అంతర్గత విభేదాలు చల్లారలేదని ప్రధానంగా చెప్పొచ్చు. ఏదైతే వెంకటపతి రాజు ఎన్ఆర్ఐ ఉన్నటువంటి ఆయన నిన్న ఒక బర్త్డే వేడికి కూడా హాజరయ్యారు. అదే బర్త్డే వేడికి ఎవరైతే దివిసాల బుజ్జి కావచ్చు, బాలాజీ వాళ్ళు కూడా హాజరైన పరిస్థితి ఉంది. ఒక్కసారిగా ఎవరైతే వెంకటపతి రాజు ఉన్నారో అతను కనపడడంతో వాగ్వాదం చోటు చేసుకుందని ప్రధానంగా చెప్పాలి. ఆయన ఈ యొక్క వెంకటపతి రాజు సోషల్ మీడియా వేదికగా ఫేస్బుక్ లో కావచ్చు కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. అన్ని కూడా కామెంట్స్ ఎవరైతే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన పరిస్థితి ఉందని వీళ్ళైతే ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేసి ఇరు వర్గాలు కూడా రోడ్డుపై బాహాబాహికి దిగిన పరిస్థితి ఉంది. అలాగే పిడుగులు అలాగే ఇదంతా కూడా జరుగుతున్నప్పటికీ ప్రధానంగా జన సైనికులు ఈ విధంగా అక్కడ ఎంతో ఐక్యంగా ఉన్నటువంటి రాజులలో జన సైనికులు ఈ విధంగా కుమ్ములాట చేయడం మొత్తం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. ఎవరైతే ఎమ్మెల్యే దేవవరప్రసాద్ కూడా అక్కడ అందుబాటులో లేకపోవడంతో ఈ జన సైనికులు కంట్రోల్ చేసే పరిస్థితి అయితే లేకపోయింది. ఇరు వర్గాలు కూడా ఎవరైతే ఉన్నారో అలాగే బాలాజీ అలాగే బుజ్జి వర్గంతో పాటు అలాగే వెంకటపతిలో ఎవరైతే ఉన్నారో ఇద్దరు కూడా ఇప్పుడంతా కూడా పోలీసులకి అయితే ఫిర్యాదు చేసిన పరిస్థితి ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. మనోజ్,
సో ఈ విషయం ఎమ్మెల్యే వరకు చేరిందా? ఎమ్మెల్యే ఏ రకంగా రియాక్ట్ చేయారు? అధిష్టానం ఏమని చెప్తోంది? ఎవరైతే దేవవర ప్రసాద్ ఉన్నారో ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకువెళ్ళడం జరిగింది. ఎమ్మెల్యే కూడా దీనిపై ఇరు వర్గాలు కూడా తన ముఖ్య అనుచరులు కావడంతోనే ఎటు చెప్పాలో తెలియని పరిస్థితిలో దేవవర ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఆ ఇరు వర్గాలు కూడా ఏదైతే రాజోలు మల్కీపురం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు, ఒకరిపై ఒకరు ఫిర్యాదులు కూడా చేసుకున్న పరిస్థితి ఉంది. ఈ జన సైనికుల మధ్య ఈ విధంగా అంతర్గత విభేదాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. అలాగే దేవవర ప్రసాద్ కూడా దీనిపై వాళ్ళిద్దరితో కూడా మాట్లాడినప్పటికీ దీనిపై వాళ్ళందరూ కూడా ఎవరు కూడా ఎవరు కూడా తగ్గేది లేదని ఇద్దరు కూడా ఎవరు తగ్గడం లేదు. కానీ దీనిపై దేవవర ప్రసాద్ అయితే విజయవాడలో ఉండడంతో అందుబాటులో లేకపోవడంతో ఈ రోజు రాజోలు వచ్చి ఇరు వర్గాలను కూడా కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తారని చెప్పేసి ఇద్దరు అక్కడ ఉన్నటువంటి జన సైనికులు అందరూ కూడా చెప్తున్న పరిస్థితి. ఏదేమైనా ఈ విధంగా గత ఎన్నికల సమయం నుంచి కూడా ఇరు వద్ద ఉన్నటువంటి విభేదాలు ఒక్కసారిగా మొత్తం ప్రధానంగా బర్త్డే వేడుకల్లో బయటపడి ఒకరికొకరు కుమ్ములాట వరకు కూడా చేరుకున్న పరిస్థితి ప్రధానంగా ఉంది. ఈ నేపథ్యంలో దేవవర ప్రసాద్ ఇరువురు కూడా ముఖ్య అనుచరులు కావడంతో అలాగే ఇక్కడ వెంకటపతి రాజు వైపు చెప్తారా లేదంటే బుజ్జి అలాగే ఎవరైతే బాలాజీ ఉన్నారో జనసేన సీనియర్ నాయకులు వాళ్ళ వైపు చెప్తారనేది కూడా ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇరువురు కూడా దీనిపై పోలీస్ స్టేషన్ లో కేసుకి ఫిర్యాదు చేశారు. ఇంకా కేసు నమోదు అవ్వలేదు. ఎమ్మెల్యే దేవవర ప్రసాద్ వచ్చి దీనిపై మాట్లాడిన తర్వాత పరిణామాలు ఏ విధంగా ఉంటాయి కూడా వేచి చూడవలసిన పరిస్థితి ఉంది మనోజ్. రైట్ ప్రకాష్, ఇకోరలుగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోల్లో ఒక వివాదం రచ్చలేపని చెప్పొచ్చు. జనసేన పార్టీకి సంబంధించినటువంటి ఇరు వర్గాలు వారి మధ్య అంతర్గత విభేదాలు బయటపడ్డాయి. ఒకరిపై ఒకరు కూడా దాడి చేసుకున్నారు. ఎన్ఆర్ఐ వెంకటపతి రాజుకి సంబంధించినటువంటి వర్గీయులు ఆయనను రక్షించబోయే ప్రయత్నంలో భాగంగా ఇతర వర్గీయులు వెంకటపతి రాజుపై దాడి చేస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం ఈ ఘటనపై ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ ఇంకెక్కడ కూడా రియాక్ట్ కాలేదు. ఆయన ముఖ్య అనుచరుల మధ్య ఇటువంటి అంతర్గత విభేదాలు బయటపడడంతో ఒకసారిగా జనసేన పార్టీలో మరోసారి ఇటువంటి వివాదం తలెత్తడంతో పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతోంది. ఎన్ఆర్ఐ వెంకటపతి రాజుకి జనసేన నాయకులు బాలాజీ బుజ్జి వర్గానికి ఇద్దరి మధ్య తోపులాట కూడా జరిగింది.